హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్. సండే రోజు మార్నింగ్ అయితే కింద అంతా క్లీన్ చేసేసిన, ఇంకా ఊడ్చి ముగ్గు అయితే పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకొని ఛాయ్ అయితే తాగుతున్నాము. ఈ ఛాయ్ అయితే నాకు కాదు, మా వాళ్ళకి. నేనైతే పాలు తాగిన, ఇంకా తాగేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసిన తర్వాత బట్టలు అయితే వేసిన. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ ఊడ్చేసి, చెత్త మస్తు వెళ్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఫ్రెండ్స్, వీడియోలోకి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ అయితే చెయ్యండి, మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఫుల్ వీడియో తీయగలుగుతాను. వీడియో చూసి లైక్ అయితే చెయ్యండి. ఇంకా చెత్త అయితే క్లీన్ చేసిన తర్వాత నైట్ అన్నం మిగిలిపోయింది. ఇంక ఇప్పుడైతే పులిహోర చేసేసిన తర్వాత ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ కూడా చేయలేను. ఇది 11 అట్లా అయ్యింది, 11 o'clock అట్లా. కొంచెం లేట్ లేచిర్రు సండే అని. నేనైతే తొందరగానే లేచిన, వాళ్ళు లేట్ లేచిర్రు కదా. ఇంకా ఇప్పుడైతే చేస్తున్నా ఉప్మా. ఇంకా మధ్యాహ్నం ఏం లంచ్కి అయితే ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఇంకా ఈవినింగే చేసిన వంట అయితే. ఇక్కడైతే ఉప్మా, ఆనియన్స్, పల్లీలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వాటర్ వేసుకున్నా కదా. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాం. ఇంకా మరిగిన తర్వాత రవ్వ అయితే పోసుకుందాం. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసిన. ఇది వచ్చేసి ఈవినింగ్ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసిన. దానికోసం అన్నీ అయితే కట్ చేసుకున్నా. వెజిటేబుల్స్ అన్నీ, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ఆనియన్స్, టమాటో, క్యారెట్, ఇంకా పచ్చి బఠానీ, ఇంకా క్యాలీఫ్లవరు. మంచి టేస్ట్ అయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వంట కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అన్నీ అయితే ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మసాలాలు అన్నీ అయితే వేసుకొని కలుపుకుందాం. 2-3 లవంగాలు, కొంచెం షాజీరా, 2 చెక్క, 2 ఇలాచీలు, పసుపు, కారం చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసిన కదా. ఇంకా ఉప్పు సరిపడినంత, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం కర్డ్ ఇంకేసిన నేను. ఇది కొంచెమే కాదు, ఇంకా కూడా వేసిన. ఇంకా నిమ్మరసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఆయిల్ అయితే వేసుకొని ఇంకా మొత్తం కలుపుకోవాలి అన్నిటికీ పట్టేటట్టు. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. ఇంకా లోపలైతే అంట్లున్నాయి, తోమేస్తున్నా. ఇవన్నీ తోమేసి కొంచెం నాంతదని సామాన్ అయితే తోముతున్నా. ఇక్కడైతే రైస్కి వాటర్ పెట్టేసిన, దమ్ బిర్యానీ కదా. వాటర్లో 2-3 చెక్క, కొంచెం షాజీరా, లవంగా, ఇలాచీ, కొంచెం ఆయిల్, సాల్ట్ అయితే వేసుకొని మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత నేను బాస్మతి బియ్యం అయితే తీసుకున్నా. దానికోసం ఒక 1/2 అయితే నానబెట్టిన బియ్యంని. ఇంకా ఈ వెజిటేబుల్ ఉడకలేవు కదా, అది కూడా ఒక 5 minutes ముందు ఉడకబెట్టుకున్నా. తర్వాత ఇక్కడ రైస్ అయితే 80% ఉడికింది. అది ఇందులో వేసుకొని ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటున్నా. పైన కొంచెం నెయ్యి వేసిన, కొంచెం ఆయిల్ వేసిన, కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసిన, ఎక్కువ వేయలేదు. నెయ్యి అయితే పూసగా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. నేను మొన్న చేసిన కదా. ఇక్కడ ఇది వేసుకున్న తర్వాత ఇంకా చూడండి, దమ్ముకు పెట్టేసిన తర్వాత ఎంత బాగా వచ్చేసిందో. మస్తు టేస్ట్ అయింది. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.